హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్. ఏపీలో ఫ్రీ సిలిండర్లపై అప్డేట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో హామీలను అయితే ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తోంది. తాజాగా మరో హామీ అమలుకు సిద్ధమైంది. దీపావళి నుంచి మహిళలకు ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందజేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే స్వయంగా ప్రకటించారు. దీంతో అధికారులు కసరత్తు అయితే మొదలుపెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.30 కోట్ల తెల్ల రేషన్ కార్డులు ఉన్నట్లు చెబుతున్నారు. త్వరలోనే మార్గదర్శకాలు అలాగే విధి విధానాలను రూపొందించి వివరాలను అయితే వెల్లడించబోతున్నారు. ఇక ఏపీలో మహిళలకు 3 ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి అర్హత ఉండాలంటే ముందుగా ఈకేవైసీ చేయించుకోవాలని పౌర సరఫరాల శాఖ అధికారులు అయితే సూచిస్తున్నారు. ఎక్కువ మంది గ్యాస్ వినియోగదారులు ఇప్పటివరకు ఈకేవైసీ చేయించుకోలేదని గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులు అయితే చెబుతున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో దీపావళి నుంచి ఉచితంగా 3 సిలిండర్లు ఇవ్వనున్నారని, ఇక ఈకేవైసీ చేయించుకున్న వినియోగదారులకే ఈ పథకానికి అర్హత అనేది ఉంటుందని కూడా అధికారులు అయితే గుర్తు చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ఈకేవైసీ ప్రాసెస్ని అయితే పూర్తి చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక ఈకేవైసీ చేయించుకున్న వారికి మాత్రమే ఈ ఉచిత ఫ్రీ 3 గ్యాస్ సిలిండర్ల పథకం అయితే వర్తించబడుతోంది. అలాగే ప్రతి ఒక్కరూ ఈ ఈకేవైసీ చేయించుకోవాలని కూడా సూచిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు గ్యాస్ వినియోగదారుడు ఏజెన్సీకి వెళ్ళి అలాగే ఆధార్ నెంబర్, వేలిముద్ర నమోదు చేయాలని చెబుతున్నారు. గతంలో కేంద్రం కూడా గ్యాస్ వినియోగదారులు ఖచ్చితంగా ఈకేవైసీ చేయించుకోవాలంటున్నారు. ఈకేవైసీ చేసుకోకపోతే కనుక కనెక్షన్ రద్దు అవుతుందని కూడా చెబుతున్నారు. చూస్తున్నారు కదా, ఏదైతే ఈకేవైసీ చేయించుకునే వారికి అయితే ఈ పథకానికి సంబంధించి కనెక్షన్ కూడా రద్దు అవుతుందని అయితే వివరణ అయితే ఉంది. ఇక కూటమి ఇచ్చిన హామీల్లో భాగంగా సూపర్ 6లో భాగంగా ప్రకటించిన ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ పథకాన్ని దీపావళి పండుగ నుంచి అమలు చేస్తామని చంద్రబాబు నాయుడు గారు ఇటీవల అయితే ప్రకటించారు. ఏదైతే ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశంలో ప్రకటించారు. ఇక ముఖ్యంగా మహాశక్తి పథకం క్రింద పేదలకు ఉచితంగా 3 వంట గ్యాస్ సిలిండర్లు ఇస్తామని, అలాగే ఈ పథకం ద్వారా తెల్ల రేషన్ కార్డు ఉన్న లబ్ధిదారులకు ప్రతి ఇంటికి సంబంధించి 3 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ప్రభుత్వం అందించనున్నారు. అలాగే ఈ 3 ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి సంబంధించి ఒక ఇంట్లో ఒకటి మించి గ్యాస్ కనెక్షన్ ఉంటే పథకం అయితే వర్తింప చేయకూడదని ఆలోచనలు చేస్తున్నారు. చూశారు కదా ఫ్రెండ్స్, ఎవరైతే ఇక గ్యాస్ సిలిండర్కి సంబంధించి ఈ ఉచిత గ్యాస్ 3 సిలిండర్ల పథకానికి సంబంధించి అర్హత పొందాలంటే కనుక ఆ ఇంట్లో ఒకటికి మించి గ్యాస్ కనెక్షన్ అయితే ఉంటే కనుక ఈ పథకం అనేది వర్తింపబడదు. అది ముఖ్యంగా గమనించండి. అలాగే ఈ పథకానికి సంబంధించిన అర్హతలు చూసినట్లయితే మార్గదర్శకాలను రూపొందించే పనిలో అయితే అధికారులు ఉన్నారు. ఇక కూటమి ఎన్నికల సమయంలో సూపర్ 6 పథకాల్లో భాగంగా 6 హామీలు అయితే ఇచ్చింది. అవి ముఖ్యంగా ఇక మహిళలకు సంబంధించి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, అలాగే ఆడబిడ్డ నిధి, ఇక ఉచిత బస్సు ప్రయాణం వంటి హామీలు అయితే ఉన్నాయి. దీనిలో భాగంగా ముఖ్యంగా ఈ పథకాల్లో ఏదైతే 3 ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని అయితే ప్రస్తుతం అమలు చేయబోతున్నారు. ఇక ఈ 3 ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ఏపీకి పొరుగున ఉన్న తెలంగాణ అలాగే కర్ణాటకలో కూడా ప్రస్తుతం అయితే అమలవుతున్నాయి. ఇప్పుడు ఏపీలో కూడా ఈ 3 ఉచిత సిలిండర్ల పథకాన్ని అయితే అమలు చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఫ్రెండ్స్. కాబట్టి ఎవరైతే ఈకేవైసీ ప్రాసెస్ చేయించుకోలేదో వారు తప్పకుండా ఈకేవైసీ అయితే చేయించుకున్న వారు మాత్రమే ఈ పథకానికి ఎలిజిబుల్ అన్నట్లుగా మనకైతే వివరించడం అనేది జరిగిన నేపథ్యంలో అందరూ ఈ విషయాన్ని అయితే గుర్తుంచుకొని ఇక ఆ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకున్నప్పుడు మాత్రమే ఈ 3 ఉచిత సిలిండర్ల పథకం అయితే మీకు వర్తింపబడుతుందని గమనించుకోండి. ఇది మెయిన్ ముఖ్యంగా ఈరోజు వచ్చిన గ్యాస్ సిలిండర్లపై వచ్చిన మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కనుక ఎప్పటికప్పుడు మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే మాత్రం వెంటనే న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయొచ్చు. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.